ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనస్సు రాశివారికి సంబంధించిన 2026 జనవరి 23 శుక్రవారం, 24 శనివారం, 25 ఆదివారం, 26 సోమవారం ఈ 4 రోజుల రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకొస్తాయో, మీ అదృష్టం ఎలా ఉండబోతోందో, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితి, మానసిక స్థితి అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, రోజువారీ రాశిఫలాలు, వారఫలాలు, ప్రత్యేక పూజా సూచనలు మీకు నిరంతరం అందాలంటే ఇప్పుడే మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది పూర్తిగా మీకోసమే రూపొందించబడింది. మీ జీవితం మంచి దిశలో మారాలని కోరుకుంటూ ఇప్పుడు ధనస్సు రాశి 4 రోజుల రాశిఫలాల విశ్లేషణను ప్రారంభిద్దాం. ధనుసు రాశివారికి ఈ కాలం సహనానికి నిజమైన పరీక్షగా నిలుస్తుంది. మీరు నిజాయితీగా కష్టపడినా మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం వల్ల మనసులో బాధ, నిరాశ కలగవచ్చు. కొన్ని విషయాల్లో మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యం కావచ్చు. ఇది మీ అర్హతల లోపం కాదు, కాలచక్రం నడిచే విధానం మాత్రమే. ఈ సమయంలో కోపం, అసహనం పెరగకుండా మీ అంతరంగాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. మీరు మౌనంగా భరించే ప్రతి కష్టం భవిష్యత్తులో మీకు బలమైన పునాదిగా మారుతుంది. సహనం అనేది బలహీనత కాదు, అది దేవుడు పరీక్షించే గొప్ప లక్షణం. ఈ కాలంలో మీరు ఓర్పుతో ముందుకు సాగితే తరువాత వచ్చే ఫలితం ఊహించని స్థాయిలో ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన ఆటుపోట్లు ఎదురవుతాయి. ఒకరోజు నిశ్చింతగా అనిపించిన పరిస్థితి మరుసటి రోజు గందరగోళంగా మారవచ్చు. ప్లాన్ చేసిన పనులు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. ఇది మీకు భయాన్ని కలిగించినా లోతుగా ఆలోచిస్తే ఇది మార్పుకు సంకేతం. దేవుడు మీను ఒకే స్థితిలో ఉంచడం లేదు, కొత్త దశకు తీసుకెళ్తున్నారు. ఈ ఆటుపోట్లు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడానికి వస్తున్నాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా నిలబడాలో మీరు నేర్చుకుంటున్నారు. ఈ అనుభవాలే రేపటి జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తిని మీకిస్తాయి. ధనుసు రాశివారికి ఈ సమయంలో మాటల ద్వారా లేదా పరిస్థితుల ద్వారా అవమాన భావన కలగవచ్చు. మీరు మంచిగా చేసిన పనికే విమర్శలు రావడం, మీ ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది మీ హృదయాన్ని లోతుగా గాయపరుస్తుంది. కొన్నిసార్లు మీరు మాట్లాడకుండా మౌనంగా బాధను మింగేస్తారు. కానీ గుర్తుంచుకోండి, నిజాయితీగా జీవించేవారికే ఇలాంటి పరీక్షలొస్తాయి. ఈ అవమానాలు మీ విలువను తగ్గించవు, ఇవి మీ ఆత్మబలాన్ని పెంచుతాయి. ఈ కాలంలో మీరు మీ గౌరవాన్ని మాటలతో కాదు, మీ స్థిరత్వంతో కాపాడుకుంటారు. కాలమే నిజాన్ని బయటపెడుతుంది. ఈ 4 రోజుల్లో కుటుంబంలో మాటల తగాదాలు, అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పేది సత్యమే అయినా కుటుంబ సభ్యులు అర్థం చేసుకోకపోవచ్చు. ముఖ్యంగా పెద్దవారితో లేదా జీవిత భాగస్వామితో భావోద్వేగ దూరం పెరిగినట్టు అనిపించవచ్చు. సమాజంలో కూడా మీపై అపార్థాలు రావచ్చు. ఈ సమయంలో ప్రతి విషయానికి స్పందించడం కన్నా కొంత వెనక్కి తగ్గడం మేలు. మౌనం మీకు రక్షణగా నిలుస్తుంది. కాలక్రమంలో పరిస్థితులు చల్లబడతాయి. మీరు చూపిన సహనం, ఓర్పే తరువాత మీకు గౌరవాన్ని తిరిగి తీసుకువస్తుంది. ధనుసు రాశివారికి ఆర్థికంగా ఇది కష్టమైన దశ. రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు. ఖర్చులు పెరిగి పొదుపు తగ్గినట్టు అనిపిస్తుంది. అప్పులు, బాధ్యతలు మీపై భారంగా మారవచ్చు. ఈ సమయంలో మనసు బలహీనపడే అవకాశం ఉంది. కానీ ఇది శాశ్వత పరిస్థితి కాదు. ఈ కష్టకాలం మీకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తను నేర్పుతోంది. అనవసర ఖర్చులను తగ్గించడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడం అవసరం. ఈ దశ ముగిసిన తర్వాత మీరు డబ్బును మరింత విలువగా చూసే వ్యక్తిగా మారతారు. ఈ కష్టం మీ జీవితంలో చివరి ఆర్థిక పోరాటం కావచ్చు. ధనుస్సు రాశివారికి ఈ దశలో భగవంతుడు పంపించే మొదటి ముఖ్యమైన సంకేతం అంతరంగ శాంతి. బయట పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ లోపల ఒక తెలియని శాంతి ఏర్పడుతుంది. గతంలో చిన్న విషయానికే కోపం, ఆందోళన కలిగిన మీరు ఇప్పుడు అదే పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇది సాధారణ విషయం కాదు, ఇది దైవకృపకు స్పష్టమైన సూచన. దేవుడివైపు మీ మనసు సహజంగానే ఆకర్షితమవుతుంది. పూజ, ధ్యానం,
మంత్రజపం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉదయం లేవగానే దేవుడి పేరు గుర్తుకు రావడం, గుడికి వెళ్లాలని అనిపించడం, ఆధ్యాత్మిక విషయాలు వినాలనిపించడం వంటి మార్పులు కనిపిస్తాయి. ఈ శాంతి మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బయట ఎంత గందరగోళం ఉన్నా లోపల మాత్రం నిలకడగా ఉండే శక్తి మీకు లభిస్తుంది. భగవంతుడు ముందుగా మనసును సిద్ధం చేస్తారు, తరువాతే జీవితాన్ని మార్చుతారు. అందుకే ఈ సంకేతం చాలా పవిత్రమైనది. ఈ దశలో మీరు చేసే ప్రతి ప్రార్థన నేరుగా దేవుడి చెంతకు చేరుతుంది. భక్తి పెరగడం అంటే కేవలం దేవుడిని నమ్మడం కాదు, మీ జీవితాన్ని సరిదిద్దుకునే శక్తిని పొందడం. ఈ రెండవ సంకేతం చాలామందికి సాధారణంగా అనిపించవచ్చు, కాని లోతుగా అర్థం చేసుకుంటే ఇది గొప్ప దైవ సూచన. ధనుస్సు రాశివారికి ఈ కాలంలో చిన్న చిన్న విషయాల్లో ఆనందం దొరుకుతుంది. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక అనుకోని శుభవార్త మీ మనసును తాకుతుంది. గతంలో పెద్ద ఆనందాలు వచ్చినా సంతృప్తిలేని మీరు ఇప్పుడు చిన్న విషయాల్లోనే సంతోషాన్ని అనుభవిస్తారు. కొన్నిసార్లు అనుకోని అద్భుత అనుభవాలు జరుగుతాయి. మీరు ఊహించని చోట మంచి పరిణామం జరగవచ్చు. మీరు నిరాశగా ఉన్న సమయంలో ఎవరో ఒకరు మీకు ధైర్యం చెప్పవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. భగవంతుడు మీకు జీవితం మళ్లీ అందంగా ఉందని గుర్తుచేస్తున్నారు. ఈ ఆనందాలు మీకు లోపలి ఆశను తిరిగి తీసుకువస్తాయి. మీరు మళ్లీ కలలు కనడం మొదలుపెడతారు. ఇది మీ జీవితంలో కొత్త శక్తి ప్రవేశించిందని సూచించే రెండవ సంకేతం. ఈ దశలో ధనుస్సు రాశివారికి మూడవ శక్తివంతమైన సంకేతం అనుకోని సహాయం. మీరు ఎవరి దగ్గర సహాయం అడగలేని పరిస్థితిలో ఉన్నా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు తోడుగా నిలుస్తారు. ఇది కుటుంబ సభ్యుడై ఉండవచ్చు, స్నేహితుడై ఉండవచ్చు, లేదా పూర్తిగా అపరిచిత వ్యక్తి కూడా కావచ్చు. మీరు ఊహించని దారినుంచి సహాయం రావడం భగవంతుడి కరుణకు ప్రత్యక్ష నిదర్శనం. కొంతమందికి ఆశ్రయం లభిస్తుంది. మానసికంగా, ఆర్థికంగా లేదా భావోద్వేగంగా మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. ఈ సహాయం మీ సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయినా మీకు నిలబడే శక్తినిస్తుంది. ఈ సమయంలో మీరు గ్రహించాల్సిన విషయం ఒకటే: దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలరు. ఈ సంకేతం మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ధనుస్సు రాశివారికి ఈ నాలుగవ సంకేతం జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉంటుంది. గతంలో మిన్ను బాధించిన పరిస్థితులు ఒక్కసారిగా మారడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా పోరాడుతున్న సమస్యకు అనుకోని పరిష్కారం కనిపిస్తుంది. పని, డబ్బు, సంబంధాలు ఏదైనా కావచ్చు, అక్కడ సానుకూల మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మూసుకుపోయినట్టు అనిపించిన దారులు తెరుచుకుంటాయి. ఇది మీ కృషికి ఫలితమైనా దైవ సహాయం లేకుండా జరగదు. మీరు ఇంతకాలం భరించిన కష్టం వృధా కాలేదని ఈ దశలో అర్థమవుతుంది. ఈ మార్పులు మెల్లగా వస్తాయి కాని స్థిరంగా ఉంటాయి. ఈ సంకేతం మీ జీవితంలో నెమ్మదిగా వెలుగు పెరుగుతోందని సూచిస్తుంది. ఈ ఐదవ సంకేతం ధనుస్సు రాశివారికి అత్యంత శుభమైనది. ఇది బంగారు కాలం ప్రారంభమవుతోందని చెప్పే స్పష్టమైన సూచన. ఈ సమయంలో మీ ఆలోచనలు మారతాయి. భవిష్యత్తుపై భయం తగ్గి ఆశ పెరుగుతుంది. మీరు కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం పొందుతారు. చిన్నగా మొదలైన మార్పులు పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి ఓర్పు ఇప్పుడు ఫలించబోతోంది. ఈ బంగారు కాలం ఒక్కరోజులో రాదు, కాని ఈ 4 రోజుల్లో దాని పునాది పడుతుంది. భగవంతుడి కరుణతో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ దశలో మీరు వెనక్కి చూసి మీరు ఎంత బలంగా మారారో గ్రహిస్తారు. ఈ సంకేతం మీకు చెప్పేది ఒకటే: మీ కష్టాలు ముగింపు దశకు చేరుకున్నాయి, మీ సంతోష భవిష్యత్తు మొదలవుతోంది. ధనుస్సు రాశివారు సహజంగా నిజాయితీ గలవారు. మీరు మాటలో, చేతిలో, మనసులో ఒకే విధంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు. ఇతరుల బాధను చూసి మౌనంగా ఉండలేరు. అవసరమైతే మీ సుఖాన్ని పక్కన పెట్టి కూడా ఎదుటివారికి సాయం చేయగల స్వభావం మీది. మీరు నమ్మిన వ్యక్తికి పూర్తిగా అంకితమవుతారు. మీ మాటలు నేరుగా ఉంటాయి, దాచిపెట్టే స్వభావం ఉండదు. ఇది కొన్నిసార్లు మీకు సమస్యలు తెచ్చినా దీర్ఘకాలంలో మీకే గౌరవాన్ని తెస్తుంది. మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. పరిమితులు, నియంత్రణలు మీను అసహనానికి గురిచేస్తాయి. జీవితాన్ని ఓపెన్ మైండ్తో చూసే లక్షణం మీది. మీరు జ్ఞానం కోసం, అనుభవాల కోసం ముందుకు సాగుతారు. ఈ కారణంగా మీరు జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, కొత్త మార్గాలను ప్రయత్నించడం మీ సహజ లక్షణం. ఈ గుణాలే మీను ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ మంచితనమే కొన్నిసార్లు మీకు బలహీనతగా మారుతుంది. ప్రతి ఒక్కరినీ మీలా నిజాయితీగా భావించడం వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ. మీరు ఎక్కువగా నమ్మి బాధపడతారు. అలాగే మీరు మనసులో ఉన్నదాన్ని వెంటనే చెప్పేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని బాధించవచ్చు. మీరు చెడు ఉద్దేశంతో చెప్పకపోయినా మాటల తీవ్రత వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మరొక లోపమేమిటంటే మీరు ఒకేసారి చాలా బాధ్యతలు తీసుకోవడం. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ
చివరికి మీరే అలసిపోతారు. మీ సమస్యలను మీరు బయటపెట్టకుండా లోపలే దాచుకుంటారు. ఇది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఈ దశలో మీరు నేర్చుకోవాల్సింది ఒక్కటే: ప్రతి ఒక్కరికీ సరిహద్దులు అవసరం. మీరు ఎక్కడ ఆగాలో తెలుసుకుంటే మీ జీవితం చాలా సులభమవుతుంది. ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశివారి వ్యక్తిగత జీవితంలో అంతర్మథనం ఎక్కువగా ఉంటుంది. మీరు గతంలో చేసిన నిర్ణయాలను, దారులను మళ్లీ ఒకసారి ఆలోచిస్తారు. ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. ఇది తప్పు కాదు. ఈ ఒంటరితనం మీకు ఆత్మపరిశీలన చేసే అవకాశమిస్తుంది. కొన్నిసార్లు మీకు అర్థంకాని ఖాళీ భావన కలగవచ్చు. అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్టు అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో మార్పు అవసరమని చెప్పే సంకేతం. ఈ సమయంలో మీరు మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. మీ విలువను మీరు గుర్తించాలి. ఈ దశ ముగిసిన తర్వాత మీరు మానసికంగా బలమైన వ్యక్తిగా బయటకు వస్తారు. ఇది మీ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చే నిశ్శబ్దం. ధనుసు రాశివారికి ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం. కాని ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు పెరగవచ్చు. మీరు చెప్పే మాటలను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ లోపం సమస్యలకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది స్పష్టంగా మాట్లాడడం. కాని అదే సమయంలో మాటలలో మృదుత్వం అవసరం. కోపంగా మాట్లాడకుండా శాంతంగా మీ భావాలను చెప్పాలి. ఎదుటివారి మాటలు పూర్తిగా వినాలి. గత విషయాలను పదే పదే తవ్వకండి. ప్రస్తుతం ఉన్న సమస్యపైనే దృష్టి పెట్టండి. ఈ విధంగా చేస్తే ప్రేమబంధం మరింత బలపడుతుంది. ఈ దశలో చూపిన ఓర్పే మీ సంబంధ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వివాహ జీవితంలో ధనుసు రాశివారికి ఈ 4 రోజులు సున్నితంగా ఉంటాయి. మాటల ద్వారాగాని అహంకారం వల్లగాని విభేదాలు రావచ్చు. మీరు చెప్పేది సరైనదే అయినా చెప్పే విధానం తప్పుగా ఉండవచ్చు. ఇది మీ జీవిత భాగస్వామిని బాధించవచ్చు. ఈ సమయంలో ముఖ్యమైనది పరస్పర గౌరవం. ఒకరి మాటలను ఒకరు తక్కువగా తీసుకోకుండా వినాలి. చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక అడుగు వెనక్కివేసి ఆలోచిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కలిసి గడిపే సమయం పెంచుకోవడం, ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడడం చాలా అవసరం. ఈ విధంగా చేస్తే ఈ తాత్కాలిక ఒత్తిడి దాటి మీ వివాహ జీవితం మరింత స్థిరంగా మారుతుంది. ధనస్సురాశి గర్భిణీ స్త్రీలకు ఈ దశలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం, భయం, అనవసర ఆందోళన కలగవచ్చు. ఇది శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కుటుంబంలో జరిగే మాటల తగాదాలు గర్భిణీ స్త్రీ మనస్సును బాగా కలవరపెడతాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ప్రశాంతంగా ఉండాలి. ఎవరు ఏ మాట అన్నా మనస్సుకు తీసుకోకుండా ఉండడం చాలా అవసరం. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండేలా కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్త వహించాలి. భగవంతుని నామస్మరణ, మృదువైన సంగీతం, మంచి ఆలోచనలు గర్భంలో ఉన్న శిశువుపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఈ కాలంలో అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం, విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం మంచిది. ధనుసు రాశివారికి కొందరికి గర్భధారణ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్టు అనిపించవచ్చు. దీనివల్ల మానసికంగా బాధపడతారు. కాని ఈ దశ శాశ్వతం కాదు. గ్రహప్రభావం వల్ల ఆలస్యమైన భవిష్యత్తులో శుభఫలితం ఖాయం. ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలు పెంచుకోకుండా దేవుడిపై నమ్మకం ఉంచాలి. కుటుంబ ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి. ప్రశాంత మనస్సుతో ఉండటం గర్భధారణకు సహాయకరమవుతుంది. ధనుస్సు రాశి పిల్లలకు ఈ కాలంలో మనస్తత్వపరంగా మార్పులు కనిపిస్తాయి. వారు చిన్న విషయానికే మొండిగా ప్రవర్తించవచ్చు. చదువుపై ఆసక్తి తగ్గినట్టు అనిపించవచ్చు. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించవచ్చు. కాని పిల్లలను బలవంతం చేయకుండా ప్రేమతో అర్థం చేసుకోవడం అవసరం. పిల్లలపై అధిక ఒత్తిడి పెడితే వారు మరింత దూరమవుతారు. ఈ సమయంలో వారితో స్నేహితుల్లా మాట్లాడాలి. వారి మనస్సులో ఏముందో తెలుసుకోవాలి. వారి భావోద్వేగాలను పట్టించుకుంటే మళ్లీ వారు సాధారణ స్థితికి వస్తారు. పిల్లలపై కోపం చూపించడం కన్నా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ధనుస్సు రాశి పిల్లలకు చదువులో కొంత గందరగోళం ఉండొచ్చు. ఒక విషయంపై దృష్టి నిలబెట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు. దీనికి కారణం ఇంటి వాతావరణం కూడా కావచ్చు. ఇంట్లో గొడవలు, ఉద్రిక్తతలు ఉంటే పిల్లల మనస్సు చదువుపై నిలబడదు. అందుకే తల్లిదండ్రులు ముందుగా ఇంట్లో శాంతి నెలకొల్పాలి. పిల్లలకు భవిష్యత్తు గురించి భయం కలిగించే మాటలు చెప్పకుండా ధైర్యం చెప్పాలి. మీ మాటలే పిల్లల భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ దశలో మీరు చూపే సహనం పిల్లలకు జీవితాంతం గుర్తుండే పాఠమవుతుంది. ధనుస్సు రాశివారి ఇంటిలో ఈ కాలంలో గొడవలు ఎక్కువయ్యే అవకాశముంది. ముఖ్యంగా మాటల వల్ల అపార్థాలు ఏర్పడతాయి. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం వల్ల వాతావరణం చెడిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ మాటే సరైనదని అనుకునే ధోరణి వల్ల సమస్యలు పెరుగుతాయి.
ఇంటి గొడవలకు అసలు కారణం అహంకారం మరియు వినే మనస్సు లేకపోవడమే. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు వినకపోవడం వల్ల సమస్యలు తీవ్రమవుతాయి. ఈ దశలో ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచించడం చాలా అవసరం. ధనస్సు రాశివారికి అత్తమామలతో లేదా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. పాత విషయాలను మళ్లీ తవ్వడం వల్ల సమస్యలు ముదురుతాయి. ఈ సమయంలో మధ్యవర్తిత్వం అవసరం కావచ్చు. కుటుంబంలో పెద్దల మాట వినడం, శాంతంగా చర్చించడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో శాంతి కావాలంటే ముందు మీ మాటల్ని నియంత్రించుకోవాలి. కోపంగా మాట్లాడే అలవాటు ఉంటే తగ్గించుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచడం, మంచి గాలి వచ్చేలా చూడడం, దేవుని నామస్మరణ చేయడం ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. ధనస్సు రాశివారికి ప్రత్యేకంగా చెప్పేదేమిటంటే, మీరు మారితే ఇంటి వాతావరణం కూడా మారుతుంది. మీ ఓర్పే కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు గర్భిణీ స్త్రీలని, పిల్లల్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. మాటల ద్వారా వారికి గాయం చేయకూడదు. వారి మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఇంట్లో శాంతి ఉంటుంది. ఈ బాధ్యతను తేలికగా తీసుకోవద్దు. భవిష్యత్తు తరాల మీదే మీ కుటుంబ శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ధనుస్సు రాశివారికి ఈ దశలో గ్రహాల ప్రభావం చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ జీవితంలో జరుగుతున్న ఆలస్యాలు, అడ్డంకులు అన్నీ కూడా ఒక కర్మశుద్ధి ప్రక్రియగా జరుగుతున్నాయి. గురుగ్రహం మంచి ఫలితాలివ్వాలంటే ముందు మీలోని అహంకారం, ఆతురత తగ్గాలి. మీరు చేసిన గత కర్మలకు అనుగుణంగా ఇప్పుడు ఫలితాలొస్తున్నాయి. శనిగ్రహ ప్రభావం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. పనిభారం ఎక్కువగా అనిపిస్తుంది. కాని ఇది శిక్ష కాదు, శిక్షణ. రాహుకేతు ప్రభావం వల్ల మనసులో గందరగోళం, అనవసర భయాలు పెరుగుతాయి. ఎవరు నిజం, ఎవరు అబద్ధం చెబుతున్నారు అనే సందేహం కలుగుతుంది. ఈ సమయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. శుక్రగ్రహ ప్రభావం కొంతమంది ధనుసు రాశివారికి సంబంధాల్లో ఒత్తిడిని తెస్తుంది. ప్రేమ, వివాహం విషయంలో భావోద్వేగాలు పెరుగుతాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ గ్రహఫలాలు మీ జీవితాన్ని కుదిపి తరువాత స్థిరమైన దశకు తీసుకెళ్లే మార్గం. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ కాలం మానసికంగా సవాలుగా ఉంటుంది. చదవాలనిపించినా మనసు ఒకచోట నిలబడదు. ఏదో ఒక భయం లేదా ఒత్తిడి చదువుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల అంచనాలు, భవిష్యత్తు గురించి వినే మాటలు విద్యార్థులపై భారంగా మారతాయి. ఈ దశలో విద్యార్థులు తమపై తాము నమ్మకం పెంచుకోవాలి. ఒక్కసారి ఫలితం రాలేదని నిరాశపడకూడదు. మీరు కష్టపడుతున్నది వృధా కాదు. ఈ 4 రోజుల్లో చదువుపై ఒక స్పష్టత వస్తుంది. ఏ దారిలో వెళ్ళాలి, ఏ విషయంపై దృష్టి పెట్టాలి అనే అవగాహన కలుగుతుంది. తల్లిదండ్రులు ఈ సమయంలో పిల్లలపై ఒత్తిడి తగ్గించాలి. మార్కులు మాత్రమే జీవిత లక్ష్యం కాదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ధనుస్సు రాశి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ధనుస్సు రాశి విద్యార్థులకు ఆర్థికంగా ఇది మార్పు దశ. ఇప్పటివరకు డబ్బు నిలబడకపోవడం, ఎంత సంపాదించినా ఖర్చులే మిగలడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఈ దశలో మీ ఆలోచనా విధానం మారుతుంది. డబ్బును ఎలా వినియోగించాలి అనే స్పష్టత వస్తుంది. రాబోయే రోజుల్లో ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది. ఒకేసారి పెద్ద మొత్తం రాకపోయినా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలున్నాయి. అయితే ఈ సమయంలో రిస్కున్న పెట్టుబడులు చేయకపోవడం మంచిది. ఎవరి మాటలు విని డబ్బు పెట్టే అలవాటు ఉంటే వెంటనే ఆపాలి. డబ్బు సమస్యలకు ప్రధాన పరిష్కారం మీ ఖర్చులపై నియంత్రణ. చిన్న దానాలు చేయడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం వల్ల అదృష్టం వేగంగా మారుతుంది. ఈ దశలో మీరు డబ్బును గౌరవిస్తే డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ధనుస్సు రాశి ఉద్యోగులకు ఈ కాలం ఒత్తిడితో కూడినది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ కష్టాన్ని గుర్తించకుండా పై అధికారులు తప్పులు వెతికినట్టు అనిపించవచ్చు. దీనివల్ల మనసులో అసంతృప్తి పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచన కూడా రావచ్చు. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చేస్తున్న పని విలువ త్వరలో బయటపడుతుంది. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండాలి. మీ పనిని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఉద్యోగులకు ఈ 4 రోజుల్లో కొత్త బాధ్యతలు వస్తాయి. మొదట అవి భారంగా అనిపించినా భవిష్యత్తులో అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. ఓర్పుతో నిలబడితే మీ స్థానం బలోపేతమవుతుంది. ధనుస్సు రాశివారికి ఈ దశలో పరిహారాలు చాలా ముఖ్యం. ఇవి అంధవిశ్వాసం కాదు, మనస్సును శుద్ధి చేసే మార్గాలు. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే భూమిని తాకి నమస్కరించడం మంచిది. ఇది మీలో వినయాన్ని పెంచుతుంది.
గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం, గురుగ్రహానికి సంబంధించిన దానాలు చేయడం శుభప్రదం. అనవసర మాటలు, అబద్ధాలు తగ్గించాలి. మీరు మాట్లాడే ప్రతి మాట మీ కర్మగా మారుతుంది. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు మౌనంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసులోని గందరగోళాన్ని తగ్గిస్తుంది. అవసరం ఉన్నవారికి సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మీ అదృష్టాన్ని వేగంగా మారుస్తుంది. ఈ పరిహారాలను నమ్మకంతో చేస్తే ధనుస్సు రాశివారికి ఈ కష్టకాలం త్వరగా ముగిసి స్థిరమైన సుఖశాంతులు వస్తాయి. ధనుస్సు రాశివారికి ఈ దశలో గ్రహాల ప్రభావం చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ జీవితంలో జరుగుతున్న ఆలస్యాలు, అడ్డంకులు అన్నీ కూడా ఒక కర్మశుద్ధి ప్రక్రియగా జరుగుతున్నాయి. గురుగ్రహం మంచి ఫలితాలివ్వాలంటే ముందు మీలోని అహంకారం, ఆతురత తగ్గాలి. మీరు చేసిన గత కర్మలకు అనుగుణంగా ఇప్పుడు ఫలితాలొస్తున్నాయి. శనిగ్రహ ప్రభావం వల్ల బాధ్యతలు పెరుగుతాయి, పనిభారం ఎక్కువగా అనిపిస్తుంది. కాని ఇది శిక్ష కాదు, శిక్షణ. రాహుకేతు ప్రభావం వల్ల మనసులో గందరగోళం, అనవసర భయాలు పెరుగుతాయి. ఎవరు నిజం, ఎవరు అబద్ధం చెబుతున్నారు అనే సందేహం కలుగుతుంది. ఈ సమయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. శుక్రగ్రహ ప్రభావం కొంతమంది ధనుస్సు రాశివారికి సంబంధాల్లో ఒత్తిడిని తెస్తుంది. ప్రేమ, వివాహం విషయంలో భావోద్వేగాలు పెరుగుతాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ గ్రహఫలాలు మీ జీవితాన్ని కుదిపి తరువాత స్థిరమైన దశకు తీసుకెళ్లే మార్గం. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ కాలం మానసికంగా సవాలుగా ఉంటుంది. చదవాలనిపించినా మనసు ఒకచోట నిలబడదు. ఏదో ఒక భయం లేదా ఒత్తిడి చదువుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల అంచనాలు, భవిష్యత్తు గురించి వినే మాటలు విద్యార్థులపై భారంగా మారతాయి. ఈ దశలో విద్యార్థులు తమపై తాము నమ్మకం పెంచుకోవాలి. ఒక్కసారి ఫలితం రాలేదని నిరాశపడకూడదు. మీరు కష్టపడుతున్నది వృధా కాదు. ఈ 4 రోజుల్లో చదువుపై ఒక స్పష్టత వస్తుంది. ఏ దారిలో వెళ్ళాలి, ఏ విషయంపై దృష్టి పెట్టాలి అనే అవగాహన కలుగుతుంది. తల్లిదండ్రులు ఈ సమయంలో పిల్లలపై ఒత్తిడి తగ్గించాలి. మార్కులు మాత్రమే జీవిత లక్ష్యం కాదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రోత్సాహమిచ్చినప్పుడు ధనుస్సురాశి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ధనుస్సురాశి విద్యార్థులకు ఆర్థికంగా ఇది మార్పు దశ. ఇప్పటివరకు డబ్బు నిలబడకపోవడం, ఎంత సంపాదించినా ఖర్చులే మిగలడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఈ దశలో మీ ఆలోచనా విధానం మారుతుంది. డబ్బును ఎలా వినియోగించాలి అనే స్పష్టత వస్తుంది. రాబోయే రోజుల్లో ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది. ఒకేసారి పెద్ద మొత్తం రాకపోయినా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలున్నాయి. అయితే ఈ సమయంలో రిస్కున్న పెట్టుబడులు చేయకపోవడం మంచిది. ఎవరి మాటలు విని డబ్బు పెట్టే అలవాటుంటే వెంటనే ఆపాలి. డబ్బు సమస్యలకు ప్రధాన పరిష్కారం మీ ఖర్చులపై నియంత్రణ. చిన్న దానాలు చేయడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం వల్ల అదృష్టం వేగంగా మారుతుంది. ఈ దశలో మీరు డబ్బును గౌరవిస్తే డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ధనుస్సు రాశి ఉద్యోగులకు ఈ కాలం ఒత్తిడితో కూడినది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ కష్టాన్ని గుర్తించకుండా పై అధికారులు తప్పులు వెతికినట్టు అనిపించవచ్చు. దీనివల్ల మనసులో అసంతృప్తి పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచన కూడా రావచ్చు. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చేస్తున్న పని విలువ త్వరలో బయటపడుతుంది. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండాలి. మీ పనిని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఉద్యోగులకు ఈ 4 రోజుల్లో కొత్త బాధ్యతలు వస్తాయి. మొదట అవి భారంగా అనిపించినా భవిష్యత్తులో అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. ఓర్పుతో నిలబడితే మీ స్థానం బలోపేతమవుతుంది. ధనుస్సు రాశివారికి ఈ దశలో పరిహారాలు చాలా ముఖ్యం. ఇవి అంధవిశ్వాసం కాదు, మనస్సును శుద్ధి చేసే మార్గాలు. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే భూమిని తాకి నమస్కరించడం మంచిది. ఇది మీలో వినయాన్ని పెంచుతుంది. గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం, గురుగ్రహానికి సంబంధించిన దానాలు చేయడం శుభప్రదం. అనవసర మాటలు, అబద్ధాలు తగ్గించాలి. మీరు మాట్లాడే ప్రతి మాట మీ కర్మగా మారుతుంది. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు మౌనంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసులోని గందరగోళాన్ని తగ్గిస్తుంది. అవసరం ఉన్నవారికి సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మీ అదృష్టాన్ని వేగంగా మారుస్తుంది. ఈ పరిహారాలను నమ్మకంతో చేస్తే ధనుస్సు రాశివారికి ఈ కష్టకాలం త్వరగా ముగిసి స్థిరమైన సుఖశాంతులు వస్తాయి. ఇక్కడితో ఈరోజు ధనుస్సు రాశివారికి సంబంధించిన విశ్లేషణను ముగిస్తున్నాం.
ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి ఏదైనా విధంగా ఉపయోగపెడితే, మీ మనసుకు తాకితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో తప్పకుండా షేర్ చేయండి. ఒక చిన్న షేర్ ఎవరో ఒకరి జీవితానికి దారి చూపించవచ్చు. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, రాశిఫలాలు, గ్రహ ఫలితాలు, పరిహారాలు ప్రతిరోజూ పొందాలంటే ఇప్పుడే మా మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి వీడియో చివరి వరకు చూసిన మీరు ఒక్క సెకండ్ టైం తీసుకుని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అది మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సుఖ సంతోషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో శక్తివంతమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.